పాకిస్తాన్కు మనకిప్పుడిగా మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. నువ్వు ఈకతోటి కొడితే మేము ఈటతోటి జవాబిస్తామన్నట్టే వాళ్ళకు బుద్ధి చెప్పిర్రు మన ఆర్మోళ్ళు. బార్డర్ పొంటున్న రాష్ట్రాలనే కాదు, ఎక్కువ మిలిటరీ సెంటర్లున్న మన హైదరాబాద్ అసొంటి పెద్ద సిటీలకు కూడా ప్రమాదాలు పొంచే ఉన్నాయి. మన మందిల్నే తిరుక్కుంటా టెర్రరిస్ట్ గాలు ఏ టైంకు ఏం చేసి పగ తీర్చుకునేది తెలియదు. అందుకే అందరు అలర్ట్గా ఉండాలి. ఏం జరిగినా వాళ్ళకు గట్టిగా బుద్ధి చెప్పేటట్టు తయారుగా ఉండాలని సీఎం సారు హైదరాబాద్లో ఉన్న పోలీస్ బలగాలను సిద్ధం చేపించిండు. దేశ భద్రతను మోడీ సార్ చూసుకుంటుంటే రాష్ట్ర భద్రతను సీఎం రేవంత్ సార్ చూసుకుంటున్నాడు కదా. నిన్న పగటిలి కమాండ్ కంట్రోల్ సెంటర్ పోయి అంతరం కళ్ళెదిరిగిండు. డీజీపీ సారు, హైదరాబాద్ కమిషనరేట్ల సిపి సార్లు, పెద్ద పోలీస్ సార్లు అంతా సీఎం సార్ ఎంబడి ఉన్నారు. ఇక కమాండ్ కంట్రోల్ సెంటర్ల మొత్తం హైదరాబాద్ అంతా సీసీ కెమెరాలు ఎట్లా చూడొచ్చో సీఎం సార్కు చెప్పిరు పోలీస్ సార్లు. సిటీలో 6 లక్షల కెమెరాలు ఉన్నాయట. కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఏకదం 12,000 కెమెరాలలో లైవ్ చూడొచ్చట ఒకటేసారి. మొత్తం హైదరాబాద్లో ఉన్న కెమెరాలు చూసేందుకు జస్ట్ 3-4 గంటలే పడుతుందట. ఇక మన నిఘా నుంచి ఎవడు తప్పించుకొని పోలేరన్నట్టే సార్కు చెప్పిరు. ఇక సార్ కూడా మన హైదరాబాద్ చుట్టూతో మిలిటరీ ఏరియాలు ఉన్నాయి కాబట్టి మనం ఇంకింత జాగ్రత్త ఉండాలి, చెకింగ్లను పెంచాలి, సీసీ కెమెరాలు ఏడేడ పనిచేస్తలేవో చూడాలి, ఎంబడే అవి సగపెట్టియాలి, సెన్సిటివ్ ఏరియాలలో పోలీసులను ఎక్కువ కావలు పెట్టాలి, అనుమానం ఉన్న ఎవరిని కూడా ఇడిచిపెట్టవద్దు, టెర్రరిస్ట్ గాలతోటి లింకులున్న పాత కేసులు ఉన్న వాళ్ళ మీద డేగకన్లతోటి నజరేయాలి, ముఖ్యంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్లకి వెళ్ళి వచ్చి అడ్డగోలుగా ఉంటున్నోళ్లను దొరకబట్టి వాపసు పంపాలి, ఐటీ ఆఫీసులలో భద్రత పెంచాలి, కాలనీల పొంటి పోయి పీస్ కమిటీలను పెట్టాలని ఇట్లా పోలీస్ సార్లకు అన్ని తీర్ల సలహాలు చెప్పుకొచ్చిండు రేవంత్ సారు. అట్లనే సర్కారు ఉద్యోగులకు కూడా సారు వార్నింగ్ ఇచ్చిండు. చేతిలో ఫోన్ ఉన్నది, అగ్వకొస్తున్న నెట్ ఉన్నది కానీ మేధావితనం ప్రదర్శించి సోషల్ మీడియాలో పోస్టులు పెడితే పోస్టులు ఊస్ట్ అయితే జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చిండు. ఇక ఈ టైంలో అందరూ నేషన్ ఫస్ట్ అన్నట్టు సైన్యానికి సపోర్ట్ ఇవ్వాలి, అంతేగాని ఎక్కిరిస్తున్నట్టు పోస్టులు పెట్టి అతిక తెలివి చూయిస్తే అటెనక ఇన్పసువలు లెక్క పెడతారని సోషల్ మీడియా వాడేటోళ్ళకు వార్నింగ్ ఇచ్చిండు. మరి ఇంత చెప్పంగా కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని ప్రేలాపనలు చేస్తే జైల్లో కూర్చొని శోకాల ఆలాపనలు వాడుకోవాల్సి వస్తుంది పైలం.